ప్రజాపాలన మేం పాలకులం కాదు సేవకులం అనుకుంటనే పంటలేసుకునే అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ అరిగోసలు పెడుతున్నదట. కొనుగోలు కేంద్రాలలో వడ్లే సక్క కొనలేదని మొన్నటిదాకా పంచాయతీ నడిచినా ఆ లొల్లు అట్లుండగానే మళ్ళా పత్తి రైతులు మా పరిస్థితి ఏందని సడక్ మీదకి వచ్చిండ్రు. వాళ్ళ బాధ ఏంటిదంటే ఇనుండ్రి. ఇన్నరా మొన్నటిదాకా ఐకేపీ సెంటర్ల కాడ తాళ్ళు పొల్లు పొట్టు అనుకుంటే ఏవేవో వంకలు పెట్టి కింటల్ను 2-3 కిలోల వడ్ల కాంట కొట్టిండ్రని ఎంత మొత్తుకున్నా చెవులిన రానోళ్ళ ముంగట శంఖ ముదినట్టే అయింది. ఎవ్వలెంత మొత్తుకున్నా ఏమన్నా అనుకోని మా ప్రజాపాలన అంతే అగడవడ్డ పోషమ్మ మొగన్ మింగ చూసింది అన్నట్టు అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యంలకెంచి అట్లా తీసుకున్నది వరి రైతులు వల పోస్తుంటే పత్తి రైతులు కూడా పట్టించుకొని కాడికి వచ్చిందట. అయ్యా చాలా దూరంకి వెళ్ళి వేసుకొచ్చినాం, ఇన్ని దినాలకు కష్టపడ్డది ఎందుకు ప్రభుత్వం కట్టించే మంచి ధర కోసమే కదా, మద్దతు ధర కూడా ఇవ్వకుండా మమ్మల్ని గోస ఉచ్చుడేంది అని బుదర్గిచ్చి చెప్తే మీరెందుకు ఇంటారు, మిమ్మల్ని ఎట్లా తవ్వకు దేవాలను మాకు మా ఎరక అని రోడ్డు మీదకి వచ్చి ధర్నాకు దిగిండ్రు. ఓ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏడున్నవయ్యా, పత్తి రైతుల్లో పట్టించుకోకుండా ఏం కమాయి చేస్తున్నట్టు? మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వరలక్ష్మి జిన్నింగ్ మిల్లు కాడ ధర పెడతలేరని ధర్నా చేస్తుండ్రు. ఎందుకు పెడతలేరో అరుచుకోకపోయిండ్రు. వారేవా మల్లారెడ్డా మజాక ఏ పని ముంగటేసుకున్నా సోషల్ మీడియాలో ట్రెండింగ్లకు వస్తాడు. పాలమ్మినా పూలమ్మినా అనుకుంటా ఫేమస్ అయిన సార్ ఇప్పుడు జిమ్ చేసిన 6 ప్యాక్స్ తెచ్చుకున్నా కష్టపడ్డా అని కూడా చెమటలు కక్కుంటే చెప్తాడేమో. ఛాతిని సాగదీసి బాగానే కష్టపడుతుండు. అగాగో డంబుల్స్ కూడా బాగానే లేపుతుండు. ఓ మల్లన్న జర పైలం అసలే అలవాట్లేని పానం ఇంత పట్టుకోని తావులా పట్టుకుంటే మొదటికే వస్తుంది. మళ్ళా నువ్వు పెట్టిన నీ మల్లారెడ్డి దవాఖాన్లనే నువ్వే పేషెంట్గా చేరికయ్యే కాడికి వస్తుంది. దినం ఇంట్లో యోగా ధ్యానం కూడా చేస్తాడో లేదో తెలియదు కానీ జిమ్ సెంటర్కి వచ్చి మాత్రం బాగానే బాడీ బిల్డింగ్ చేస్తుండు. చూసినోళ్ళు కూడా పాలమ్మినా పూలమ్మినా అన్నట్టు మల్లారెడ్డి సారు మళ్ళా గిట్లా ఎవరైనా జిమ్ సెంటర్ ముంగటికి వచ్చి మాట్లాడమంటే డంబుల్స్ లేపినా షాతి సాగదీసినా యోగాసనాలు వేసినా అని కూడా అంటాడేమో అని ఇట్లా మల్లారెడ్డి వీడియో సోషల్ మీడియాలో చెడ చక్కర్లు కొడుతుంటే దాని కింద తీరు కామెంట్లు పెట్టుకుంటే తీరొక్క తీర అంటుండ్రు.